ఈ 2 రోజులు మాతో పాటు కష్టపడ్డ మా ట్రైనర్స్కి వాళ్ళకి చిన్న ఫెలిసిటేషన్. సార్ గంపా సార్ని, గంపా వెంకట్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను ఫెలిసిటేషన్ కొరకు. అలాగే మా నేషనల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ సోను గారు, అందరూ కూడా ఇప్పుడు నేను పేర్లు చదువుతాను, అందరూ వచ్చి నిలబడండి. థ్యాంక్ యూ. ప్రతాప్ గారు ఒక మెమ్మంటారు మనకి నిన్న కాదు, ఒక 3-4 డేస్ నుంచి పాపం రాత్రి పగలు లేకుండా కష్టపడ్డారు. ఆయన కళ్ళు చూస్తుంది, అన్నీ కూడా చూసుకున్నారు. ప్రతాప్ గారికి చాలా థ్యాంక్స్ సార్. నెక్స్ట్ మా నేమ్ మా ఇద్దరు నేమ్ చేసి లాస్ట్లో గ్రాండ్గా ఇచ్చారు. ఓకే, ఇప్పుడు జాహ్నవి లేడీస్ ఉన్నారు. ఎవరు లేడీస్ ఉంటే జాహ్నవి, సౌమ్య అండ్ కవిత అక్కడ పెట్టండి, కింద పెట్టండి. సుధాకర్ గారు, రవీందర్ గారు, గొట్టిముక్కల రవీందర్, గారు, తేజస్విని మేడం అండ్ సంధ్యారాణి గారు, వీళ్ళందరూ కూడా మాతో పాటు ఇన్ని రోజుల నుంచి స్కూళ్ళకి కాలేజీలకి మీ దగ్గరికి వచ్చి చాలా ప్రమోషన్కి దానికి కష్టపడ్డారు. అలాగే ఈ 2 రోజులు ప్రతి విషయంలో, అంటే వాళ్ళు మీకు స్టేజ్ మీద కనపడలేదు కానీ మా చాటున ఉండి ప్రతి ఒక్క విషయాన్ని చూసుకున్నారు. వీళ్ళందరికీ పేరు అంజయ్ గారు, దాసరి అంజయ్ గారు, వీళ్ళందరూ కూడా చాలా అంటే ఇంపాక్ట్ సైనికులు వీళ్ళంతా. మా అందరి నినాదం ఒకటే, ఏంటంటే స్పీకర్స్ని వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ జర్నీ, ఇవన్నీ ఒక విధంగా వీళ్ళు అరేంజ్ చేసి వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చినటువంటి అవర్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ వెంకట్రావు అప్పనిగిరి గారు. ఒక్కసారి గట్టిగా వెంకట్రావు గారు ఒక్కసారి మీరు అలా ముందుకు రండి. మొత్తం హైదరాబాద్లో ఉన్న స్పీకర్స్ అందరినీ మన ముందుకు తీసుకొచ్చి మాట్లాడించారు ఈరోజు. సార్, మన వెంకట్రావు అప్పనిగిరి గారు మొదటి నుంచి హైదరాబాద్ నుంచి స్పీకర్స్ని తీసుకొచ్చి మన ముందు ఈరోజు ఇంత చక్కగా ఆర్గనైజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక వ్యక్తి ఉన్నారండి, ఈరోజు ఇంతమంది స్టూడెంట్స్ వచ్చారు ఇక్కడికి వచ్చి ఇంత కోఆపరేషన్ జరిగిందంటే ఎన్నో ఫోన్ కాల్, ఎంతోమంది డైరెక్టర్స్తో ప్రిన్సిపల్స్తో మాట్లాడే తిరుపతి గారు ఒకసారి గట్టిగా. వీళ్ళిద్దరిని మాత్రం తప్పకుండా మనం చేసుకోవాలి. చాలా హార్డ్ వర్క్ చేశారండి తిరుపతి గారు, ఇద్దరు లేకుండా గత వారం రోజుల నుంచి. అండ్ ఇదే సభముఖ్యంగా తిరుపతి గారిని రీజనల్ డైరెక్టర్ నుంచి రీజనల్ ప్రెసిడెంట్గా కరీంనగర్కి ప్రమోట్ చేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ తిరుపతి గారు. నౌ హీ బికమ్ ద రీజనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎటువంటి శ్రమ అని ఫీల్ కాకుండా నా డ్యూటీ అని మీ డ్యూటీ అని కాకుండా ప్రతి కాలేజీకి వెళ్ళి పోస్టర్స్ అవసరం ఉంటే అతికించేసి ప్రతి క్షణము ఈ యొక్క ఇంపాక్ట్ ప్రోగ్రామును మన వెంకట్ ఫౌండేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ జరపడానికి ఒకప్పుడు కార్యకర్తలు మేమేముంటే అని మేముంటే ఇప్పుడు మాకేమి నేను లోపల రూమ్లో కూర్చుంటే మొత్తం ప్రోగ్రామ్ నడిపించింది వీళ్ళే. కాబట్టి ఇటువంటి అద్భుతమైన
వ్యక్తులు కరీంనగర్లో ఉన్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాము. ఇంకా ఒకటి చెప్తున్నాను మీకు, ఈ ప్రోగ్రాం జరపడానికి మా కృషి 5%. కానీ ఇంత మంచి హాలు, ఎయిర్ కండిషను, విత్ ఎల్సిడి, విత్ మైక్ సిస్టము అన్నీ మనకు అరేంజ్ చేసిన వెంకట్ గారికే 95% వెళ్తుంది. స్ట్రేట్ అవే ఐఎమ్ టెలింగ్ యూ. సో ఐ రిక్వెస్ట్ టు యాక్సెప్ట్ ఎ స్మాల్ ఆనర్. నాకు తెలిసిన వాళ్ళు చేస్తాను. ఉదయం నేను బాలగోకులం వెళ్ళినప్పుడు ఆ బాలగోకులంలో నాకు సన్మానం చేయడం చేసింది. చాలా సంతోషంగా ఉంది. అందరికీ మరొకసారి ఐ రిక్వెస్ట్ అందరు కూడా గట్టిగా చప్పట్లతో వి ఫౌండేషన్ మెంబర్స్ అందరికీ, ఆఫీస్ బేరర్స్కు, కార్యకర్తలకు అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండి యాన్యువల్ ఈవెంట్గా ఇది ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రాం ఇక్కడ జరుపుకునే విధంగా భగవంతుడు మాకు ఆ యొక్క అదృష్టం కల్పించాలని కోరుకుంటున్నాను. సో ఇంత పెద్ద ప్రోగ్రామ్, ఇంత మంచి స్పీకర్స్ని నేను ఓన్లీ ఫెసిలిటేట్ చేసిన. ఐఎమ్ ఓన్లీ హార్డ్వేర్, బట్ సాఫ్ట్వేరే నాగేశ్వరరావు గారు. సో వారికి కూడా మా ఫౌండేషన్ తరఫున ఒక చిన్న సన్మానం. ప్లీజ్ యాక్సెప్ట్ సార్. Any programs today? I'd like to thank Ravi Kumar, video and photo, who came all the way from Hyderabad. వారు ఎంత తక్కువ రేటుకు మాకు చేస్తారో మాకు తెలుసు. రవి, కెన్ యూ కమ్ ఓవర్ హియర్? జస్ట్ ఆ ప్రేమ అండి, ఇటువంటి ప్రోగ్రాంలో నేను షూట్ చేయాలి, నేనే ఎడిట్ చేయాలి అని. ఇక్కడ కాదు, నెక్స్ట్ విజయనగరం కూడా వస్తున్నారు, మా హైదరాబాద్ కూడా చేశారు. రవికుమార్ సో కమిటెడ్ పర్సన్, అలాంటి కమిటెడ్ కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. వెంకట్ గారు ప్లీజ్ ఫెలిసిటేట్ రవి. థ్యాంక్ యూ రవి. ఎల్ఈడి వాళ్ళకు థ్యాంక్ యూ. మైక్ సిస్టమ్ థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా హాల్లో మార్నింగ్ నుంచి క్లీన్ చేస్తూ మన కోసం పట్టించుకుని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో సార్, ఐ హ్యాండ్ ఓవర్ ఫ్లోర్ టు ఫర్ కంక్లూడింగ్ రిమార్క్స్. Friends, it's a great inspiration program. మన లోపల, యువకుల లోపల ఉత్సాహాన్ని నించే ఇంపాక్ట్ ప్రోగ్రాం. మన లక్ష్యాలను నిర్దేశించి ఒక మంచి గమ్యం బాటను జీవితానికి వేసుకోవడానికి ఇంతమంది స్పీకర్స్, ఇంతమంది మీకు మోటివేట్ చేయడానికి వచ్చిన స్పీకర్స్కి, మరి నిన్న దాదాపు 1800 మంది, ఈరోజు ఒక 17,000 మంది, 35,000 మందికి, 3,500 మందికి భోజనం పెట్టే అవకాశం మాకు ఇచ్చిన వెంకట్ ఫౌండేషన్ అండ్ ఇంపాక్ట్ గంప నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఓపికగా ఇప్పటి వరకు ఉన్న మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి మోటివేటర్స్, ఎక్కడి నుంచి వచ్చిన స్పీకర్స్ అందరు కూడా విలువైన సమయాన్ని కరీంనగర్ టౌన్ మీద ఉన్న, పట్టణం మీద ఉన్న ప్రేమతో వచ్చి దూర ప్రాంతాల నుంచి చేసిన స్పీకర్స్కి, అందరు ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్కి, కొంతకాలంగా మనందరి కోసం కృషి చేస్తున్న వెంకట్రావు గారికి, వారి టీం అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మాకు కూడా లయన్స్ క్లబ్ కూడా ఇలా భాగం చేసినందుకు ఆర్గనైజేషన్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఇట్లాంటి కార్యక్రమాలు, ప్రోగ్రాంలు ఎంతో ఉత్సాహాన్ని, మన దేశాన్ని, ఒకసారి మన బాడీని రిఫ్రెష్ చేసుకోవడానికి, మన లక్ష్యాన్ని నిర్దేశించడానికి మనకు ఎంతో తోడ్పడుతుంది. మరి అందరూ పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, లాంగ్ లివ్ లైనిజం, లాంగ్ లివ్ లైనిజం. సార్, మీరు భోజనం అనేది
నిన్న మీరు భోజనం చేసిన తర్వాత ఇంకో 1000 మందికి సరిపోయిన భోజనం మిగిలిపోయిందండి అక్కడ. వారు ఒకటే చెప్పారు, నేను మాట్లాడుతుంటే విన్నాను, ఎవరికీ తక్కువ కాకూడదు ఇంత మిగిలిపోయినా సరే అని నిన్న ఇన్స్ట్రక్షన్ ఇస్తుంటే నేను విన్నాను. చాలా అద్భుతంగా చేశారు సార్. ఈరోజు వాళ్ళకు మాట్లాడుతూ నేను విన్నాను, నిన్న ఐటమ్ ఏది రిపీట్ కావద్దు, కొత్త ఐటమ్ కావాలని చెప్పాడు. సో అంత ప్రేమతో వడ్డించారు, అంత ప్రేమతో అన్నం పెట్టినందుకు అన్నదాత సుఖీ భవ. సో ఫ్రెండ్స్, నౌ ఫ్లాగ్ అవతరణం చేద్దాము. ఐ రిక్వెస్ట్ ఫ్లాగ్ను స్లోగా తీసి స్లోగా ఫోల్డ్ చేస్తుండాలి. అప్పుడు మనం మొత్తం ఫోల్డ్ కాగానే అందరం నేషనల్ యాంథమ్ చదువుదాం. తర్వాత సార్ అడ్జర్న్ చేస్తాడు మీటింగ్. ఓకే, రైట్. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఫ్లాగ్ మనం ఇన్స్టాల్ చేసినప్పుడు తర్వాత ఫ్లాగ్ను తీసేయాలి. మళ్ళీ తీసేయడం అంటే దాన్ని అవతరణం చేయడం అంటారు, అది కూడా చేయాలి మళ్ళీ తర్వాత. రైట్. సో ఎవ్రీబడి ఇలా బెండ్ చేయి, ఇలా బెండ్ చేసి స్లోగా ఫోల్డ్ చేస్తుండు. రైట్. మొత్తం అయిపోతున్నప్పుడే స్టార్ట్ చేయాలి. యా, నౌ స్టార్ట్. జనగా